ఫ్రెండ్స్, నేను ఈరోజు నా స్టైల్లో చేసే టమాటో పచ్చడి చూపిస్తున్నాను. మొన్న ఎవరికో కావాలంటే టమాటో పచ్చడి చేసి ఇచ్చాను ఇడ్లీలోకి. చాలా బాగుంది, ఎలా చేసామన్నారు. అందుకని చెప్పని సరే రకరకాలుగా చేస్తారు, అందులో అల్లం వెల్లుల్లి ఉల్లి ఇలా అన్నీ. అందుకని నా స్టైల్లో నేను చేసేది చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి టమాటో ముక్కలు బాగా పండినవి, తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పసుపు, సాల్ట్, తర్వాత పావు స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను ఎర్రకారం పొడి, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, కొంచెం నూనె పెట్టాను చూడండి. కొంచెం నూనె ఇందులో ముందు పోపు వేయించుకుందాం. అంటే రకరకాల పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చడి ఎర్రగా ఉండాలని నేను ఎండుమిర్చి చేస్తున్నాను. చూడండి, ఎపిసోడ్స్ కింద చెప్పుకోవాలి అంటే ఒక్క వృద్ధాశ్రమానికి వెళ్తే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఎండుమిర్చి వేసేస్తాను, కరివేపాకు వేస్తాను. అవి వేడికి వేగిపోతాయి, ఎందుకంటే తర్వాత మిగిలిన పప్పులు మాడిపోతాయి. ఇలా ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీలో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వేసాను కదా, ఇందులో ఈ వేడి దాంట్లో ఈ పొడుము వేసేసుకోవాలి. చింతపండు కూడా వేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇందులో నూనె ఏమీ లేదు, కొంచెం వేసా కదా పోపుకి. ఇప్పుడు ఇందులో ఈ టమాటా ముక్కలు వేసి, నూనె ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా. ఇది వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తాం. ఇలా ఈ చిల్లులు ఎందుకు పెట్టాను తెలుసా? కొంచెం ముక్కలు మరి రసం ఎక్కువ ఉన్నా కొంచెం డ్రై అవుతాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వేగిందేమో చూద్దాం. టమాటోలు బాగా ఉడికిపోయాయి కదా, ఇలా ఉంచేద్దాం. ఉంచేసి కొంచెం ఇలా వేడి కొంచెం బాగా వేగిన దాన్ని తీసి తక్కువదాన్ని కొంచెం ఇందులో ఇలా వేద్దాం. ఇలా వేస్తే ఇది కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. చల్లారాక ఇది కూడా కలిపి గ్రైండ్ చేసేయచ్చు. కొంచెం గ్రైండ్ చేద్దాం. జ్యూస్ ఉంది కదా, చల్లారాక గ్రైండ్ చేస్తాం. ఫ్రెండ్స్, చేసుకున్నాక ఇదిగో చూడండి, ఎందుకు వాళ్ళకి నచ్చిందంటే మామూలుగా టమాటో పచ్చడి చాలా పలచగా ఉంటుంది కదా, కానీ నేను ఏం చేస్తానంటే అందుకే కరివేపాకు, ఎండుమిర్చి బాగా పోపు ఎక్కువ వేస్తే మీకు ఇలా గట్టిగా ఉంటుంది పచ్చడి. లేకపోతే వేరుశనగపప్పులైనా వేయచ్చు, కానీ వేరుశనగపప్పులు వేస్తే ఒక టేస్టు, శనగపప్పు, మినపప్పు ఇవి వేస్తే ఒక టేస్ట్. ఇది ఇంత గట్టిగా ఉంటుంది పచ్చడి. అన్నంలోకి బాగుంటుంది, దోశలకి అన్నిటికీ బాగుంటుంది. థ్యాంక్ యూ.